తీరుపై కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పునరావాస కేంద్రంలో బాధితులు ఎవరూ లేకపోవడాన్ని గమనించారు. సంబంధిత అధికారులు కూడా అక్కడ లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చిన తర్వాత అక్కడికి చేరుకున్న అధికారులపై ఆమె ప్రశ్నలు సంధించారు. అధికారులు నీళ్లు నమలడంతో వివరాలు లేకుండా ఎందుకు వచ్చారంటూ వారిపై ఆమె విరుచుపడ్డారు. కాసేపటి తర్వాత తేరుకున్న అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాట్ల గురించి కలెక్టర్కు వివరించారు. విశాఖ నుంచి 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తీసుకొచ్చామని తెలిపారు. బియ్యం, పప్పులు, ఉప్పులు తదితర వంట సామగ్రిని కూడా సిద్ధం చేశామని కలెక్టర్కు వివరించారు. ఏదైనా అత్యవసరమైతే తనను సంప్రదించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మండల్ స్పెషల్ ఆఫీసర్ కనెక్ట్ చేయండి. రైట్. తూర్పుగోదావరి జిల్లాలో అధికారుల తీరుపై కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, మనం చూస్తున్నాము వైపు భారీగా వరదలు వస్తున్నాయి. మరి కొన్ని చోట్ల పొలాలు, ఇళ్లు ముప్పుకు గురవుతున్నప్పటికీ ఉన్నతాధికారులు స్పందిస్తున్నా దిగువ స్థాయి అధికారులు మాత్రం పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఉన్నతాధికారులు మాత్రం ఎక్కడెక్కడ పర్యటన చేస్తూ అన్ని సహాయాలు చేపట్టడానికి కింది స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ దిగువ స్థాయి అధికారులు మాత్రం ఆ విధంగా ఎక్కడే చెక్కకుండా నిర్లక్ష్యం వచ్చినట్టు మనకి కనిపిస్తుంది. అటువంటి సంఘటనే నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో జరిగింది. అనంతపల్లి గ్రామంలో ఇటీవల వస్తున్న వరదల నిమిత్తం ఒక సహాయ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ పునరావాస కేంద్రాన్ని బాధితులు ఎవరు లేరు. ఎందుకంటే ఇంకా వరదలు వస్తున్నాయి కాబట్టి బాధితులను తరలించడానికి ముందు జాగ్రత్త జరిగి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాన్ని అయితే జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఈ రోజు మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలోనే అసలు ఆ పునరావాస కేంద్రంలో బాధితులు ఎవరు లేరు. అదే సమయంలో అధికారులు కూడా ఎవరు లేరు. కనీసం చిన్నపాటి అటెండర్ కూడా అక్కడ లేని పరిస్థితి ఉంది. దాంతో కలెక్టర్ వస్తారు, తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నేను వస్తున్నానని తెలిసిన సరే అధికారులు ఇక్కడ ఎవరు లేరు. బాధితులు సరే నేను వస్తున్నాను, ఇక్కడ తనిఖీ చేయడానికి వస్తున్నా సరే ఇక్కడ మండల స్థాయి అధికారులు కానీ స్పెషల్ అధికారులు కానీ ఎవరు లేరు, మీరంతా ఏమయ్యారు అని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆ సమయంలో కలెక్టర్ అక్కడికి వచ్చారని తెలుసుకున్న తర్వాత కొంతమంది అధికారులు అక్కడికి వచ్చారు. దీంతో వారిపై అయితే కలెక్టర్ ప్రసాద్ తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వచ్చానని వస్తున్నానని తెలుసుకోవడం మీరు అక్కడ మీరు ఎందుకు వస్తే ఇక్కడ రాలేదు, మీరు ఏం చేస్తున్నారో నేను స్పందిస్తున్నాను, మీరు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి కలెక్టర్ ప్రసాద్ తీవ్రస్థాయి మండిపడ్డారు. అదే సమయంలోని నేను అక్కడ ఈ పునరావాస కేంద్రానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ముందుగా ఏర్పాటు చేయాలి. పప్పులు కానీ ఉప్పులు కానీ వాడు ఆహారానికి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కింద అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలోని ఎటువంటి ఆపద కలిగిన ఎటువంటి ప్రమాదాలు ముందుగా నాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ దిగువ అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. దీంతో అయితే అధికారులు వెంటనే అంగీకరించారు. కానీ ఆ సమయంలోనే కలెక్టర్ వచ్చిన సమయంలోనే అక్కడ అధికారులు ఎవరు లేకపోవడం, కనీసం అక్కడ సహాయ పునరావాస కేంద్రం ఇన్ఛార్జి కూడా లేకపోవడం మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు కూడా సైతం అక్కడ ఉన్న వాళ్ళు సైతం ఆశ్చర్యాన్ని గుర్తిస్తుంది. శంకరి, థ్యాంక్ యూ రాంబాబు. మండల్ స్పెషల్ ఆఫీసర్ కనెక్ట్ చేయండి. తగ్గిందంటే